ప్రతి శనివారం బైబిల్ స్టడీలో భాగంగా కీర్తనల గ్రంథంలో నుండి పరిశుద్ధుల ప్రార్థనలు ఏంటి చెప్పండి. కీర్తనల గ్రంథంలో నుండి పరిశుద్ధుల ప్రార్థనలు. వాస్తవానికి మనందరికీ ప్రార్థన వచ్చు అని అనుకుంటాం. కానీ లోతైన ప్రార్థన అనుభవాలు కలిగిన ఎవరైనా చివరగా చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనలో పరిపూర్ణలు ఎవరు కాలేరు, మాకు ప్రార్థన చేయటం సంపూర్ణంగా వచ్చింది అని ఎవరు చెప్పలేరు. ప్రార్థన అనేది ఎలాంటిదయ్యా అంటే, ఒకవేళ నన్ను అడిగితే, పాస్టర్ గారండి ప్రార్థన యొక్క పరిధి, దాని విశాలత, దాని గాంభీర్యం, దాని లోతు, దాని ఎత్తు ఎలాంటిది అని చెప్పాలి అంటే, నా మాటల్లో చెప్పాలంటే, ఒక సముద్రాన్ని చూశారు కదా, ఆ సముద్రం కంటే మించింది ప్రార్థన అనుభవం. స్తోత్రం చెప్పండి. ఆకాశం చూశారు కదా, దానికంటే ఎత్తైనది ప్రార్థన. ఎన్నో లోయలు ఉన్నాయి కదా ప్రపంచంలో, వాటన్నిటికంటే లోతైనది ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అంటే, ఇన్ని సంవత్సరాలు విశ్వాస జీవితం చేసి నేను ప్రార్థనలో ఆరితేరాను, నేను బాగా ప్రార్థించగలను, ఇంకా నాకు ఎవడూ చెప్పాల్సిన అవసరం లేదు అనే స్థితిలో ఎవరూ రారు. ప్రార్థనను గురించి తెలియని వారే ప్రార్థనను గురించి నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటారు. ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే మనం అంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం. ప్రార్థనయే ప్రార్థనను నేర్పిస్తుంది. చాలామంది నాకు ప్రార్థన చేయటం రావటం లేదండి, నాకు ప్రార్థన చేయటం ఆసక్తి కలగటం లేదండి, లేకపోతే నాకు ప్రార్థన నడిపింపు లేదండి అని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. వాస్తవానికి ప్రార్థన రాదు అని చెప్పేది ఎవరు అంటే, ప్రార్థన అనుభవం లేనివాళ్ళు. ప్రార్థన నడిపింపు రావటం లేదు అని అనేది ఎవరు అంటే, నిజంగా ప్రార్థన ప్రతిదినం చేయని వారు. నాకు ప్రార్థన మీద ఆసక్తి లేదు అంటే వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని మానివేసిన వారని అర్థం. అందుకనే వాళ్ళకి నడిపింపు ఉండదు, అందుకనే వాళ్ళకి చేయాలని ఆసక్తి ఉండదు, అందుకనే వాళ్ళకి ప్రార్థన చేయాలని అనిపించదు, ప్రార్థన రాదు అని అనేక మంది సాకు చెప్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిష్యులకు కొన్ని విషయాలు నేర్పించాడు. అందులో ఆయన నేర్పించినటువంటి ఒక ప్రధానమైన ఒక భక్తి జీవితానికి, పరిచర్యకి కావలసినటువంటి మూలధనం, వనరు ఏంటయ్యా అంటే ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు తన శిష్యుల్ని హెచ్చరించిన విషయాలలో కూడా ఇదొకటి. మెళుకు కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేతుకు మెళుకు కలిగి ఉండండి, ఒక్క గడియ కూడా ప్రార్థించలేరా, ఇలాంటి మాటలన్నీ దేన్ని తెలియజేస్తా ఉన్నాయి అంటే, ప్రార్థన ఎడల వారికి ఉన్న, దేవునికి ఉన్న తీవ్రత వారికి కూడా రావాలని. అందుకనే వాళ్ళని ప్రార్థన చెయ్యలేదని హెచ్చరించినట్లుగా, గద్దించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అంత్య దినములలో మనము దేవుని పాదముల యొద్ద ప్రార్థనను నేర్చుకునే వారముగా ఉండాలి. ఆమెన్. ఈ అంత్య దినములలో పరిశుద్ధాత్మ సహాయముతో మనం అందరం ప్రార్థన లోతులలోనికి వెళ్ళగలిగే వారిగా ఉండాలి. మనకు వచ్చిందే ప్రార్థన, ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా ప్రార్థన అనేది ప్రక్కన పెట్టి, ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళాలి, నూతనమైన అనుభవాలు మనం పొందుకోవాలి, ప్రార్థనా జీవితంలో మనం చాలా నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకున్నట్లయితే, ఈ దినం నుంచి మన దర్శనాన్ని పరిశుద్ధాత్ముడు మారుస్తాడు, ఇంకొంచెం లోతుగా నడిపేస్తాడు, నూతనమైన ప్రార్థన వరవడిలోనికి నడిపేస్తాడు, లోతైన ఆత్మీయతలోనికి నడిపేస్తాడు, ఏ విధముగా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో ఒకసారి తీయండి, 26వ వచనం చదువుతారా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ముందుకెళితే, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో, సరిగ్గా మనకి ప్రార్థన ఎలా చెయ్యాలో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రెండు చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మనకి ప్రార్థన వచ్చనా రాదనా చెప్పాలి. కానీ మనకై మనం ఏం ఫీల్ అవుతాం? రాదనా వచ్చనా? వచ్చని.
కానీ పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, నా పిల్లలారా, మీకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలీదు. సరిగ్గా ప్రార్థన చేయటం మీకు రాదు. యుక్తముగా ప్రార్థన చేయటం రాదు. ఇది ప్రార్థనకి కూడా మనం అన్వయించుకోవచ్చు. సమయోచితమైన ప్రార్థన చాలా విలువైంది. అందుకని ఏ సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ పరిస్థితిలో ఏ విధంగా ప్రార్థన చేయాలో, మన ప్రాణము కంటే, మన ఆత్మ కంటే, మనలో ఉన్న ఆత్మ గురించి నేను మాట్లాడుతున్నా, మన దేహము కంటే, ఇంకా చెప్పాలంటే మన అవసరతల కంటే ఎవరికి తెలుసట? పరిశుద్ధాత్ముడికి. అందుకనే యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో ఆయన మనకు తెలియదు కాబట్టి ఆయనే మనకి సమయోచితంగా నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకటి, రాత్రి మనం అర్థం చేసుకోవాలి, మనకి ప్రార్థన చేయడం రాదు. రెండో మాట ఏంటంటే, మనం ప్రార్థన నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎలా నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మని యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకుని నేర్చుకోవాలి. వాక్యం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఈ పూటకి మనకు అవసరమైన మాట, భక్తుల ప్రార్థనలను విని నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. భక్తుల ప్రార్థనలను విని. ఒకవేళ దావీదు ప్రార్థన వినే అవకాశం మీకుంటే సంతోషపడతారా, సంతోషించరా? చెప్పాలి. అయితే ఆ బాధ మనకేమీ లేకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా? ఆయనతో పాటున్న మరి కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనలన్నీ రికార్డ్ చేసి ఇందులో ప్రింట్ చేయించాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, దావీదు మంచి ప్రార్థనాపరుడట, ఆయన ప్రార్థన నేను వినలేకపోయానే, ఒకవేళ వినుంటే నేర్చుకునేవాడినేమో, మంచి అవకాశాన్ని నేను కోల్పోయాను అనే బాధ ఎవరికి ఉండకూడదు. అందుకని పరిశుద్ధాత్ముడు ఇవి దాచి మన కొరకు ఉంచాడు. ఎందుకు ఈ ప్రార్థనలు దాచిపెట్టాడు? ఆలోచన చేయండి. చేసిన వాళ్ళు మనతో ఎవరు లేరు, చదువుతున్న మనమే భూమి మీద ఉన్నాం. మరెందుకు ఈ కీర్తనలు అంటే 100కి 100 పాళ్ళు ఇవి మన కొరకే. మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయటం కొరకే. ఈ ప్రార్థనలు మనం కూడా నేర్చుకుని మన వ్యక్తిగత జీవితాలలో అభ్యాసం చేయడానికే పరిశుద్ధాత్ముడు వీటిని వారు చేసినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా మన ముందు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎన్నోసార్లు చెప్పాను, కీర్తనల పుస్తకం అంటే అది పాటల పుస్తకం అని అనుకునేరు. కాదు, పాటలే కాదు. పాటల కంటే ఎక్కువగా ఏమున్నాయ్యా అంటే ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి పాట ప్రార్థనే. ప్రతి ప్రార్థన పాటగా మలిచారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అనుభవాలనే పాటలుగా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? రాసి పెట్టాడు. నా ప్రియమైన సహోదరి సోదరులరా, నాకు బాగా అనుభవం ఉన్న విషయాల్లో నేను ఆత్మీయతలు ఎదిగినప్పుడు నేను గమనించింది, నేను ఎక్కువగా పాటలు రాయగలిగే ఆ పరిస్థితిని, ఆ వాతావరణాన్ని ప్రభు నాకు ఎప్పుడు ఇచ్చాడంటే నేను ప్రార్థనలలో ఉన్నప్పుడు పాటలు ఇచ్చాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ, మనమందరం ప్రార్థన నేర్చుకోవడానికి ఆయన కీర్తనల గ్రంథంలో భక్తుల ప్రార్థనలు పెట్టారు. ఒక్కొక్క ప్రార్థన మీ ఎదుటికి నేను తీసుకొని వస్తున్నప్పుడు, మీ జ్ఞాపకాల్లోనికి తీసుకొని వస్తున్నప్పుడు మీరు వాటిని విని ప్రక్కన పెట్టడమే కాదు, కానీ మీ వ్యక్తిగత జీవితాలలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనని అభ్యాసం చేయాలి. నంబర్ 1, 4వ కీర్తన 6వ చరణం. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుతారా? ఒకసారి ఆ మాట మీరు గమనించారా? ఒకసారి చూడండి. దావీదు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మాకు మేలు ఎవరు చేస్తారని ఆశపడేవాళ్ళు, కనిపెట్టేవాళ్ళు, నిట్టూర్పులు విడిచేవాళ్ళు, పలికేవాళ్ళు అనేకులు ఉంటారట. అర్థమైందా? మాకెవరైనా మేలు చేస్తే బాగుండు, మాకెవరైనా సహాయం చేస్తే బాగుండు,
మమ్మల్ని ఎవరైనా ఆదరిస్తే బాగుండు. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు ఆశపడతారు నాయనా, వాళ్ళకు దొరకదు. వాళ్ళు సహాయాన్ని కోరుకుంటారు, ఎవరు వారికి సహాయం చేయరు. వారు ఆదరించబడాలని ఆశిస్తారు, కానీ ఎవరు ఆదరించరు. నాకైతే ఒక నిరీక్షణ ఉంది, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేస్తావని. చప్పట్లు కొడతారా? చప్పట్లు గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే అన్యుడికి నిరీక్షణ లేదు, ప్రార్థన చేయని వారికి నిరీక్షణ లేదు. సోమరట తిందామని పాత్రలో చెయ్యి వేస్తాడట, కానీ అతనికి ఏమి దొరకదని సామెతల గ్రంథంలో సెలవిస్తా ఉంది. ప్రార్థన రాని, లేకపోతే ప్రార్థన చేయడానికి ఇష్టపడని వారు కూడా సోమరులే. వాళ్ళు అది కావాలి ఇది కావాలని కోరుకుంటారు, అలా జరగాలి ఇలా జరగాలని కోరుకుంటారు, ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనుకుంటారు. నేను అనుకున్నవని చక్కగా జరిగితే బాగుండని ఆశపడతారు, కానీ ఏమీ వాళ్ళకి జరగదు. ఎందుకంటే వాళ్ళ ఆశలు ప్రార్థనకు దూరంగా ఉన్నాయి, వారి ఆలోచనలు దైవ చిత్తానికి దూరంగా ఉన్నాయి, వారి కోరికలు దేవుని సన్నిధిలో పెట్టబడలేదు. అయితే దావీదు దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తా అంటున్నాడు, అయ్యా వాళ్ళందరూ కోరుకుంటారు, వాళ్ళకి ఏం జరగదని నాకు తెలుసు. అయితే నేను కోరుకుంటాను, నాకు జరుగుతుంది అని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశిస్తే అవన్నీ జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళ కీర్తనల గ్రంథంలో భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఏంటో ప్రార్థన అంటే, నీ సన్నిధి కాంతి మా మీదకి రావాలి, మా మీద ప్రకాశించాలి. ఈరోజు నువ్వు ఎవరి సన్నిధిని ఆశిస్తున్నావు? మనుషుల సన్నిధి కాదు, మనుషుల సాయాలు కాదు, మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల ఆదరణలు కాదు. ఎవరి సన్నిధి నీ మీద ప్రకాశించాలని నువ్వు కోరుకోవాలి? నీ కుటుంబంలో, నీ పిల్లల మీద, నీ మీద, మన సేవ మీద ఎవరి సన్నిధి కాంతి ఉండాలి? ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నవాడు మాత్రమే, దేవుని సన్నిధిని అనుభవపూర్వకంగా పొందుకున్నవాడు, అనుభవించిన వాడు మాత్రమే ఆయన సన్నిధి అనుక్షణం, అనుదినం, ప్రతిక్షణం తన మీద ఉండాలని కోరుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో లేని వానికి అసలు ఆయన సన్నిధి అంటే ఏంటో తెలియదు. మోషే జీవితం ఏంటో తెలుసా? మోషే ఏమని కోరుకున్నాడు? అయ్యా నీ సన్నిధి రాని ఎడలా, చెప్పండి, మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు. ఒకవేళ అది పాలు తేనెలు ప్రవహించు దేశం కావచ్చు, సంవత్సరం ఆది నుండి అంతం వరకు నీ కనుదృష్టి నిలిచే స్థలమే కావచ్చు, కరువు అన్నది ఎరగని స్థలమే కావచ్చు, అనేక రకములైన ఫలముల చేత నింపబడి, ఆహారముల చేత, సమృద్ధి చేత నింపబడిన ఒక సమృద్ధి కలిగిన కరువు లేని దేశం కావచ్చు. అయినను నీ సన్నిధి గనక మాతో రాకపోతే మేము ఒక్కడుగు కూడా వేయటానికి ఇష్టపడడం లేదు, ఆగిపోతాం అన్నాడు. స్తోత్రం చెప్పండి. మోషేకి దేవుని సన్నిధి విలువ తెలుసు, అందుకని ఆయన సన్నిధిని కోరుకుంటున్నాడు. దేవుడు మోషేని కొండ మీదకి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయనతో ఉండడానికి. మోషే యొక్క నాయకత్వ పటిమకు పునాది వేసింది ఆ 40 దినాలు 40 రాత్రుల్లోనే. స్తోత్రం. ఆయన ప్రత్యక్షతలు, ఉపదేశం, ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మోషే నేర్చుకుంది ఆ సీనాయి పర్వతం మీద ఆ 40 దినాలు 40 రాత్రుల్లోనే. మంచినీళ్లు తాగకుండా, తినేది ఏమీ లేకుండా, అన్నపానములు మరిచి తన ప్రాణాత్మ దేహంలో దేవుని కొరకై సమర్పించి ఒక త్యాగపూరితమైనటువంటి భక్తి చేసింది ఆ కొండ మీదే. ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, దాని తెరలు ఎలా ఉండాలి, దానికి దారములు ఎలా ఉండాలి, దానికి రంగులు ఎలా ఉండాలి, అసలు దానిలో ఉపకరణాలు ఎలా ఉండాలి, అవి ఏ లోహముతో తయారు చేయబడాలి, వాటిని తయారు చేసే వ్యక్తులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, యాజకులు ఎలా ఉండాలి, యాజకుని వస్త్రం ఎట్లా ఉండాలి, ఇవన్నీ మోషేకి ఎట్లా తెలుసండి? సొంతకు రాసుకున్నాడా? సొంతకు నేర్చుకున్నాడా? లేదు. ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మోషే ప్రతిదాని విషయమైన ఒక జ్ఞానమును, అవగాహనను పొందుకున్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
మోషేని మనం అడిగామనుకోండి, మోషే గారు ఇంత తిరుగులేని నాయకత్వాన్ని మీరు కలిగి ఉన్నారే, అసలు మీ రహస్యం ఏంటండి అంటే ఆయన సన్నిధి అంటాడు. మోషే గారు అసలు మీ ప్రత్యక్ష గుడారం ఇలా కట్టాలని, పరిచర్య ఇలా చేయాలని, చేపించాలని, పరిచారకులని ఈ విధంగా వాడుకోవాలని ఇంత జ్ఞానం మీకు ఎలా అబ్బింది అంటే దేవుని సన్నిధిలో ఉంటే మనమేమి చేయాలో నేర్పిస్తాడు, ఏమి చేపించాలో కూడా నేర్పిస్తాడు. మోసే ప్రత్యక్ష గుడారాన్ని కట్టిన మోసేనే నిలవలేనంత మహిమ దిగొచ్చింది. కారణం ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలో నిలుచున్నాడు కాబట్టి, అంత దేవుని సన్నిధిలో నిలుచున్నా ఆయనకి ఆ మహిమ క్రొత్తదిగానే అనిపించింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయి అంటే, అయ్యా నువ్వు లేకపోతే మేము ఒక్క అడుగైనా వేయలేం, నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధే కదా మమ్మల్ని అన్య జనుల నుంచి, సమస్త జనుల నుంచి ప్రత్యేకపరిచేది. స్తోత్రం. ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, అందచందాలు కాదు, విద్యా బుద్ధులు ఉద్యోగాలు కాదు, అన్యులను మనలను వేరు చేసేది ఏంటయ్యా అంటే మనకు దేవుని సన్నిధి అనే భాగ్యం ఉంది, అన్యులకు దేవుని సన్నిధి అనే భాగ్యము లేదు. నిన్ను అన్యుణ్ణి వేరు చేసేది అదే. మనల్ని, యేసుని ఎరుగని వారిని, దేవుని ఎరుగని వారిని వేరు చేసేది అదే. అందుకని ఈ చివరి దినములలో మనం ఏం ప్రార్థన చేయాలంటే, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింప చేయ్యా. ఆమేన్ చెప్పట్లా. నా కుటుంబం మీద ప్రకాశం చేయ్యా, నా పిల్లల మీద, వారు ఉన్న స్థలముల మీద, వారు చదువుతున్నటువంటి విద్యాలయముల మీద, వారు నివసిస్తున్న ఆ హాస్టల్లో, మా సంఘము మీద, విశ్వాసుల మీద నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేయ్యా. ఎంత లోతైన ప్రార్థన ఇది. మోషే కలిగి ఉన్న సన్నిధి. దావీదు ఏమంటాడు తెలుసా? ఆయన సన్నిధి గురించి ఆలోచన కలిగిన వ్యక్తి, చిరకాలము నేను నీ మందిరములో ఉండాలయ్యా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రాజనగరులో కాదు, ఎత్తైన కోటలలో కాదు, నా శాశ్వత జీవితాన్ని చిరకాలం నేను ఎలా గడపాలని అనుకుంటున్నానంటే నీ మందిరములో. ఒక రాజు ఎక్కడ ఉండాలని కోరుకుంటాడు. ఒక రాజు గారి కోరికలు ఎట్లా ఉంటాయి? నాకు సైన్యం కావాలయ్యా, యుద్ధాయుధాలు కావాలయ్యా, రాజులు నాకు కప్పము అంటే ట్యాక్స్ చెల్లించే వాళ్ళగా ఉండాలి, ఆ స్థాయిలో నేను ఎదగాలయ్యా, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ నా రాజ్యంలో కలుపుకోవాలయ్యా. ఇలాంటి ఆలోచనలు ఒక రాజుకుంటాయి. కానీ రాజు వేరు. అసలు ఆయనే లేకపోతే, ఆయన సన్నిధిలో నివసించకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఆ సన్నిధే నన్ను హెచ్చించడం ప్రారంభించింది, ఇక్కడి వరకు నడిపించింది. కాబట్టి ఆ సన్నిధిలో ఉండడమే ధర్మం. స్తోత్రం. న్యాయం. హల్లెలూయా. ఖచ్చితం, అవసరం. తనకు అప్పగించబడిన చిన్న మందను మేపుకుంటూ అక్కడే ప్రార్థన, అక్కడే పాటలు, అక్కడే ఆరాధన, అక్కడే దైవికమైన సన్నిధిని అనుభవించిన అనుభవాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తివైతే, దేవుని సన్నిధి నీ మీద ప్రకాశించాలని ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ స్థానం ఏడాదికి పెరుగుతుంది. ఆమేన్. సంవత్సరం పెరుగుతుంది. హల్లెలూయా. నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతావే తప్ప తరగటం ఏ ప్రజలు నిన్ను చూడలేరు. నువ్వు ఎందుకని ఈ విధంగా హెచ్చించబడుతున్నావు, ఎందుకని ఈ విధంగా క్రమేపీ ఆశీర్వదించబడుతున్నావు అని ప్రజలు ఆలోచించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈమె దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టే ఈ విధంగా హెచ్చించబడింది. ఆమేన్. ఈ మనిషి దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టే హెచ్చించబడ్డాడు. దావీదు జీవితాన్ని ఎందుకని ప్రభు అంతగా హెచ్చించాడంటే, మిగిలిన అన్నదమ్ముల్ని ఎందుకని హెచ్చించలేదు? దేవుని సన్నిధిలో ఉండి ఆయన హృదయం ఎలాంటిదో నేర్చుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుని యెష్షయి దగ్గరికి పంపించినప్పుడు యెష్షయి తన కుమారులందరినీ తీసుకొని వచ్చాడు. వారి కుమారులలో ఎవరిని కూడా దేవుడు ఇష్టపడలేదు. కండబలాన్ని బట్టి, ఎత్తుని బట్టి, బలమును బట్టి, అందమును బట్టి, వారి ఉద్యోగాలు, జ్ఞానమును బట్టి వారిలో ఎవరిని కోరుకోరలేదు.
వీరేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు ప్రవక్త అయిన శామ్యూయల్ యెషయిని. ఉన్నాళ్ళండి ఒకడు చివరి వాడు, వాడికి చిన్న గొర్రెల మందను అప్పగించాను, వాడితో ఏం పనిలే, వీళ్ళే సెలెక్ట్ అవ్వలేదంటే వాడిదేముందిలే అన్నట్టుగా అనుకున్నాడు. అప్పుడు సమూయేలు అన్న మాట ఏంటి తెలుసా? అతడు వచ్చు వరకు మనం ఇక్కడ వేచి ఉందాం. చప్పట్లు కొడతారా? స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎప్పుడు వస్తాడో, వాళ్ళ నాన్న తన గురించి సరిగ్గా సాక్ష్యం ఇవ్వటం లేదు, ఇతనికి తన ఇంటిలోనే గుర్తింపు లేనట్టుగా ఉంది, ఇక దేవుడేం కోరుకుంటాడులే అని ప్రవక్త అనుకోలేదు. కానీ ఆత్మచేత నింపబడిన ఆ ప్రవక్త అంటాడు, అతను వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నివసించే వారి కొరకు దేవుడే ఎదురు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగితే ప్రవక్తలు నీ కొరకు ఎదురు చూస్తారు. దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే రాజులు నీ కొరకు ఎదురు చూస్తారు. దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే అభిషేకమే నీ కొరకు ఎదురు చూస్తుంది. మాస్టర్ గారంటే ఏం చేసినా కలిసి రావట్లేదండి, అన్ని దాటిపోతున్నాయి. దేవుని సన్నిధిలో ఉంటే ఏది దాటిపోదు, ఏది దాటిపోదు. నువ్వు ఆయన కొరకు కనిపెడితే గుర్తుపెట్టుకోండి, నీ కొరకు కనిపెట్టడానికి ఎన్నో ఎదురు చూస్తాయి. నీకు ఆయన సన్నిధిలో గడపడం వస్తే, నిలబడడం వస్తే, ఆయన కొరకు ఎదురు చూడడం వస్తే, ఆలస్యమైన నీ కొరకు ఎదురు చూస్తారు మనుష్యులు. ఆమేన్, స్తోత్రం చెప్పాలి. అతని కొరకు ఎదురు చూద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తివైతే దావీదుకి ఇచ్చినట్టుగా నీకు విలువనిస్తాడు, నీ విలువ పెంచుతాడు. మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ విలువను నువ్వు పెంచుకునే ఒక పద్ధతి ఏంటయ్యా అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ విలువ పెరిగింది. స్తోత్రం చెప్పు. మనుషులతో తిరిగావు అనుకో, నిన్ను వాళ్ళలాగే లెక్క కడతారు. చెట్ల కింద కూర్చున్నావు అనుకో, నీ విలువ అంతే. రోడ్ల మీద కూర్చున్నావు అనుకో, నీ విలువ అంతే. పనికి మాల ముచ్చట్లో ఉన్నావంటే నీ విలువ అంతే. మనుషులకు మరుగై దేవుని సన్నిధిలో ప్రతి దినము గడపడం నేర్చుకుంటే నీ విలువ అంతకంతకు దేవుడు పెంచుతాడు. స్తోత్ర. బైబిల్లో దేవుని సన్నిధిలో ఉండటమే పరమావధిగా, పరమ భాగ్యంగా, పర సంబంధమైన దీవెనగా ఎంచుకుందండి ఒక స్త్రీ. భర్త చనిపోయిన తర్వాత ఇక పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలా, 7 సంవత్సరాలు కాపురం చేసింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది, బ్రతికితే దేవుని సన్నిధిలో బ్రతుకుతా, చచ్చిపోవాల్సి వచ్చినా నా శవం దేవుని మందిరంలో ఉండాలని అన్న నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. ఆమెను గురించి ఏమని వ్రాయబడింది బైబిల్లో? ప్రవక్త్రి. ఎవరికి ఏ ప్రవచనం చెప్పినట్టుగా నాకు నా బైబిల్ ధ్యానంలో కనబడలేదు. కానీ ఆమె దేవుని సన్నిధిలో నిలబడాన్ని బట్టి ప్రవక్తలతో ఆమెకు స్థానాన్ని కల్పించాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ప్రవక్త అని అనిపించుకోవాలంటే చాలా స్టాండర్డ్ ఉండాలి. ప్రవక్త అని అనిపించుకోవాలంటే చాలా స్టాండర్డ్ కావాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసయ్య తన ప్రజలతో చెప్తున్నాడు. ఏమనుకుంటున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే రాజవస్త్రాలు వేసుకుని రాజనగరులో ఉన్న రాజకుమారుడు అనుకుంటున్నారా? కాదు. అటు ఇటు ఊగే రెల్ అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ప్రవక్త అనుకుంటున్నారా? కాదు. అని ఏమంటాడంటే, అతడు ప్రవక్తకు మించిన వాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ప్రవక్త అంటేనే గొప్ప అయితే బాప్తిస్మం ఇచ్చి యోహానుకి యేసయ్య ఇచ్చినటువంటి ఒక టైటిల్, ఈజ్ మోర్ దాన్ ఏ ప్రాఫెట్. ఆమేన్. ప్రవక్త అనిపించుకోవడం అంటే గొప్పతనం. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసయ్య చెప్తాడు, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్పవాడు నేను చెప్తున్నాను అంటాడు యేసయ్య. దేవుని సన్నిధిలో నిలబడేవాడు ప్రవక్తలతో సమానమైన స్థాయిని పొందుకుంటాడు. ప్రవక్తగా పిలువబడతాడు. అతని పిలుపు ప్రవక్తగా మార్చబడుతుంది.
అతని దర్శనం ప్రవక్త వలె ఉంటుంది, అతని నడక ప్రవక్త వలె ఉంటుంది, అతని వస్త్రం ప్రవక్త వలె ఉంటుంది, అతని మాట ప్రవక్త వలె ఉంటుంది. అతడు వచ్చాడంటే ప్రవక్త వచ్చినట్టుగానే ఉంటుంది. అతడు ఒక మాట ప్రవచించినా లేదా మాట్లాడినా అది ప్రవచనమై తీరుతుంది. ఆమేన్. స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనలో ఒక్కొక్కరు ప్రవక్తలుగా లేపబడుదురుగాక. దేవుని సన్నిధిలో నిలబడే వాడిని ప్రవక్తగా ఎంచుతాడైనా. స్తోత్రం చెప్పాలి చాలతోలా గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తివైతే ప్రవక్తలు ఎదురు చూడటమే కాదు, చెప్పండి చెప్పండి చెప్పండి, ప్రవక్త స్థాయి. నిజమే, దావీదు ఎవరు? ప్రవక్తే. మీరు కీర్తనలు చదవండి. అతడు ఎన్నో విషయాలు ప్రవచించాడు. యేసయ్యను గురించి ప్రవచించినట్లుగా లేఖనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఈసారి ఇప్పుడు నేను గుర్తు చేస్తాను. కాబట్టి ప్రవక్తాత్మ ఎవరికి వస్తుంది? ప్రవక్త వంటి విధానం, ఆ స్థాయి ఎవరికి వస్తుంది అంటే దేవుని సన్నిధిలో గడిపిన వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియాను గురించి ఆలోచన చేస్తే ఏలియా ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఒక మాట అంటాడు. ఆయనకున్న అతిశయం ఏంటంటే, నేను ఎవరిని సన్నిధిలో నిలుచున్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఆయన ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రజల ముందు నిలబడినా, ఏ రాజు ముందు నిలబడినా, ఎంత పెద్ద మగాడి ముందు నిలబడినా ఆయన నోరు తెరిచి మొదట మాట్లాడే మాట, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో, నిలుచున్నానో, నిలబడే అలవాటు ఉందో ఆ జీవము కలిగిన దేవుని తోడు అంటాడంతే. అంటే ఆయన ధైర్యం, ఆయన అతిశయం, ఆయన ఆస్తి, ఆయన బలం, ఆయన బలగం దేవుని సన్నిధి తప్ప వేరొకటి కాదు. స్తోత్రం చెప్పాలా హల్లెలూయా. బైబిల్లో మీరు గమనించండి, ప్రవక్తలు గుంపులుగా జనాన్ని వేసుకొని వెళ్ళలేదు. వాళ్ళకి జనాలతో పని లేదు, ఫాలోయింగ్తో పని లేదు, ఫాలోవర్స్తో అవసరం రాలేదు. కారణం ఏంటయ్యా అంటే వారు చుట్టూ దహించు అగ్ని అయిన యెహోవా దేవుడు ఆవరించి ఉన్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అదే వాళ్ళ ధైర్యం, అదే వాళ్ళ అతిశయం, అదే వాళ్ళ బలం, అదే వాళ్ళ బలగం. ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, కానీ నేటి బోధకులు, నేటి ప్రవక్తలు అనబడుతున్న వారు వాళ్ళ కార్లు వెళతా ఉంటే రాజకీయ నాయకులు కూడా అంత ఉందో లేదో అనిపిస్తూ ఉంది. ముందు నలుగురు, వెనక నలుగురు. ఎవర్రా వీళ్ళంటే బాడీ గార్డ్స్. కానీ దేవుని సన్నిధిలో నిలిచిన ఏలియాకి ఎవరు బాడీ గార్డ్ లేరు. దేవుని సన్నిధి అగ్ని ప్రాకారం వలె ఆయన చుట్టూ కమ్ముకొని ఉన్నది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో బ్రతకునోడికి వెనకాల 50 మంది వస్తేనే బలం. దేవుని సన్నిధిలో బ్రతికేవాడు ఒంటరిగా ఉన్నవాడు సింహమే. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఒంటిగా ఉన్నవాడిని ఎవడు ఏమీ చేయలేడు. దేవుని సన్నిధిలో గడపడం చేతగానోడికి జనం కావాలి, జన బలము కావాలి, జనాదరణ కావాలి. దేవుని సన్నిధిలో నిలబడడం నేర్చుకున్న వాడికి వీటేటితో పని లేదు. ఒక్క దేవుడు ఉంటే చాలు, అన్నీ అయిపోతాయి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దావీదు ఎంత లోతైన విషయం, ఎంత కాస్ట్లీ విషయం, ఖరీదైన విషయం, ఎంత గొప్ప విషయాన్ని కోరుకున్నాడు. అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. దేవుని సన్నిధి గురించి ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అన్ని విషయాలు జ్ఞాపకం చేసి చెప్పటం నా ఉద్దేశం కాదు, కానీ మీకు అసలు ఈ విషయం అర్థం చేసి దాని గురించి మీరు కూడా ప్రార్థన చేసే స్థాయిలోకి మిమ్మల్ని తీసుకుని రావాలని పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన. అందుకని అందరం ఒకసారి మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నీ సన్నిధి కాంతి నాకు కావాలి, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశించాలని ప్రార్థన చేద్దాం.